హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. 5th సెమిస్టర్ బీబీఏ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన రిటైల్ మేనేజ్మెంట్ యొక్క క్వశ్చన్ పేపర్ అండి. డిసెంబర్ 2024 ఇయర్లో శాతవాహన వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు 5th సెమిస్టర్ బీబీఏ గ్రూప్ వాళ్ళకు. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి రిటైల్ మేనేజ్మెంట్ యొక్క క్వశ్చన్ పేపర్. ఇక్కడ సిలబస్ చూసుకోండి, సిబిసిఎస్ R19 సిలబస్ యొక్క క్వశ్చన్ పేపర్ ఇది. మన ఛానల్లో బీబీఎక్స్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి 5th సెమిస్టర్ వాళ్ళకు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ పేపర్స్ కూడా చూడండి, మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనకు ఇది చూసుకున్నట్లయితే 80 మార్క్స్ ఉంటుంది. ఈ పేపర్ 3 అవర్స్ టైం ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఏవైనా 5 క్వశ్చన్స్కే ఆన్సర్ అటెంప్ట్ చేయాలంటే 5 ప్రశ్నలకే సమాధానం రాయాలి. మనకు ఎన్ని మార్కులు పడతాయి మరి అంటే 20 మార్కులు పడతాయి. అంటే ఒక్క క్వశ్చన్కి 4 మార్కులు. ఓకేనా? ఇక చూసుకోండి, ప్రతి క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ సెక్షన్ బిలో ఏదైనా ఒకటే చూజ్ చేసుకొని రాయండి. మీకు ఎగ్జామ్లో చాలామంది ఇది సగం రాస్తున్నారు. సో అలా రాయొద్దు. ఏంటంటే మీకు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చో, లేదా ఇదన్నా ఏ అన్నా బి అన్నా ఏది పర్ఫెక్ట్ వచ్చో అది రాయండి ఫస్ట్. ఓకేనా? రాసిన తర్వాత లాస్ట్కు ఎక్స్ట్రా రాస్తే, మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఎగ్జామ్లో ఎక్స్ట్రా ఇక్కడ మీకు ఇప్పుడు బి రాశారు. ఓకేనా? ఇప్పుడు ఏ కూడా మీకు వచ్చే ఆన్సర్ ఈ ఏ అనేది ఎక్స్ట్రాగా లాస్ట్కి రాసినట్లయితే ఏమవుతుందంటే, ఇక్కడ ఇప్పుడు బిలో ఏదైనా మిస్టేక్ ఉంటే కొన్ని మార్క్స్ కట్ చేస్తారు కదా. సో ఇందులో మీకు తక్కువ మార్క్ వచ్చాయండి. ఇప్పుడు ఇది మీకు ఎక్స్ట్రాగా రాశారు ఏ అనేది. సో ఇందులో మీరు ఫుల్గా ఇన్ఫర్మేషన్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడ్డాయి అనుకోండి, ఈ ఏ క్వశ్చన్కి మార్క్సే మీకు అలౌట్ చేస్తారు. ఏది ఎక్కువ వస్తే అదే తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా? అందుకే ఎక్స్ట్రా కూడా టైం ఉంటే అటెంప్ట్ చేసి రండి. ఓకేనా? ఇక చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అనేవి అన్నీ ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకే? మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.